వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ దివాన్ దేవుడిలో అగ్ని ప్రమాదం. భయాందోళనకు గురైన స్థానికులు, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది. తెలంగాణ అగ్నిమాపక వారోత్సవాలు మొదలు. సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్లో ప్రారంభించిన ఫైర్ విభాగం అధికారి. సికింద్రాబాద్ లో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల కేంద్రం ప్రారంభం. గ్యారంటీ వారంటీలతో విక్రయిస్తామంటున్న నిర్వాహకులు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే. వనపర్తి జిల్లాలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం. తీవ్ర ఆవేదనలో రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని దివాన్ దేవుడి పోస్టాఫీస్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన ఫైర్ సేఫ్టీ విభాగం సిబ్బంది రంగంలోకి దిగింది. అక్కడికి చేరుకున్న పోలీస్ శాఖ సిబ్బందితో పాటు స్థానికులు తమ వంతు సహకారం అందించారు. మంటలు తీవ్రంగా ఎగిసిపడడంతో అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఫైర్ స్టేషన్ అధికారి మధుసూదన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముంబైలో జరిగిన నౌక అగ్ని ప్రమాదంలో విధి నిర్వహణలో అవసూలు బారిన 66 మంది స్మారకార్థం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు ధనుంజయ రెడ్డి, సురేష్ రెడ్డి, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ అధికారి డి మోహన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలతో సెకండ్ సేల్స్ లగ్జరీ కార్లు అందుబాటులోకి వచ్చాయి. చంద్రశేఖర్, సంతోష్ గౌడ్ నేతృత్వంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన ఫాస్ట్ వీల్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ సేల్స్ 4 వీలర్ వెహికల్ షోరూమ్ ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫాస్ట్ వీల్స్ యజమాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ₹1,00,000 నుంచి 35 లక్షల రూపాయలకే పాత కార్లు లభిస్తాయన్నారు. అంతేకాకుండా తమ వద్ద నాన్ యాక్సిడెంట్ వాహనాలను గ్యారంటీ వారంటీలతో విక్రయిస్తామన్నారు.
నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్. నేను ఫాస్ట్ వీల్స్ కార్స్ నుంచి మాట్లాడుతున్నాను. రీసెంట్గా మన 11th డేట్ రోజు ఫాస్ట్ వీల్ కార్స్ అనేది ప్రియోన్ మల్టీ బ్రాండ్ సంబంధించిన సెకండ్ సేల్స్ వెహికల్స్ షోరూమ్ ఓపెన్ చేశాము మన క్లాక్ టవర్ పిల్లర్ నంబర్ 939 దగ్గర. దీనికి మన గౌరవనీయులైన పద్మారావు గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మన దగ్గర అన్ని రకాలుగా వెహికల్స్, పెద్దవి, చిన్నవి, మిడ్ సెగ్మెంట్, పెద్ద సెగ్మెంట్, ఫార్చునర్లు, దగ్గర 1 లక్ష నుంచి ఒక 30-35 లక్షల వరకు మన దగ్గర బండ్లు అవైలబుల్లో ఉన్నాయి. అన్ని బండ్లు కూడా నాన్ యాక్సిడెంట్, విత్ వారంటీ, విత్ గ్యారంటీ మీకు లభించబడుతుంది. అండ్ మన దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. అండ్ ఫ్లడ్డెడ్ వెహికల్స్ ఇట్లాంటివి ఏది కూడా మన దగ్గర సేల్స్ లేవు. ఏది ఉన్నా కానీ మన సైడ్ నుంచి మీకు బెస్ట్ వెహికల్ ఇన్ బెస్ట్ ప్రైజెస్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. పిల్లర్ నెంబర్ 939, క్లాక్ టవర్, సికింద్రాబాద్, ఫాస్ట్ వీల్స్ కార్స్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజీనామా చేసి వాళ్ళకు మహిళా బిల్లు కావాలి, రిజర్వేషన్ కావాలి, ఏదైతే ఈ యొక్క మహిళలందరికీ సమాన హక్కులు కావాలని పోరాటం చేసి త్యాగం చేసినటువంటి మహనీయుడు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో అకాల వర్ష బీభత్సం సృష్టించింది. రైతులు మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం భారీ వర్షానికి తడిసి ముద్దయింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మదనాపురం మండలానికి సంబంధించి అజ్జకొల్లు గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా కొనుగోలు సెంటర్కు వడ్లన్నీ కూడా తరలించి స్టాక్ చేసుకోవడం జరిగింది. స్టాక్ చేసుకున్న సందర్భంలో ఈ అకాల వర్షం రావడం వల్ల వడ్లన్నీ కూడా నేలమట్టం, భూమి పోటీ మొత్తం కూడా వడ్లన్నీ నష్టం జరిగింది వెళ్ళిపోయి వర్షానికి. అదేవిధంగా ఇక్కడ స్థలం లేకుండా కొద్ది మల్లల రైతులు వచ్చేళ్ళు పోసుకున్న మల్లల వడ్లు స్టాక్ చేసుకుంటే ఆ స్టాక్ అయిన వడ్లు కూడా మొత్తం నీళ్ళెమ్మడి కొట్టుకపోవడం జరిగింది. రైతులు పోయినసారి ఓనకాలంలో చాలా ఇబ్బంది పడ్డారు. అంటే తెగుళ్ళు రావడం వల్ల, అవి రావడం వల్ల ఇబ్బంది పడి పంటలు మంచిగా రాలే. ఈసారైనా మంచిగా పంటలు వచ్చినాయి, ఆనందంగా చేనులు కోసి నోటికాటుకు వచ్చే సందర్భంలో దేవుడికి అనుకరించగా ఈ భారీ వర్షం రావడం వలన చాలా రైతులకు నష్టం జరిగింది. ఇక్కడ స్టాక్ చేసుకున్నాయిగా కాకుండా వరి చేనులు కూడా ఇంకా దాదాపు 70% వరి చేనులు ఇంకా కోసేటి ఉన్నాయి. ఆ వడ్లన్నీ కూడా మొత్తం రాలి అది పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ఈ రాలిపోయిన చేర్లపోటు ఉన్న వడ్లన్నీ కూడా ఇవాళ అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా ఫోన్ చేసి మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా 10 గంటల తర్వాత అందరూ వస్తారు. ఈ వర్షానికి సంబంధించి రాలిపోయిన వడ్లన్నీ కూడా ఫోటోలు తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి మంత్రి గారి ద్వారా ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తాం. మేము రైతులను ఒక ధైర్యంగా ఉన్నామని చెప్తున్నాం. ఏంటంటే ఈ వడ్లు తగ్గిపోయిన వడ్లను మొత్తం కూడా అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా రహమద్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు తెలంగాణ స్టేట్ మాల మహానాడు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సాయిగిరి మాల, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు లవ్ కుమార్ మాల, ప్రధాన కార్యదర్శి దుబ్బాక నవీన్ మహార్, కోనాల రమేష్ మాల, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ మాల, తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాల మానాడు ఫౌండర్ ప్రెసిడెంట్ గిరీందర్ మాల ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మరి ఈరోజు చూసినట్టయితే ట్యాంక్ బండ్ పైన మేము మొన్న చెప్పినట్టుగా తెలంగాణ స్టేట్ మాలా మానాడు కోరినట్టుగా కేటీఆర్ ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా ఎవరన్నా ఒకళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే, వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల ధరించి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోరడం వల్ల మరి కేటీఆర్ గారు మరియు మన కొప్పులేశ్వర్ గారు మరి అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు ట్యాంక్ బండ్ పైకి వచ్చి ఇప్పుడే మేము పూలమాలలు అవి సమర్పించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ నుంచి ఈరోజు ఇక్కడికి శివమ్మ పాపిరెడ్డి హిల్స్కి ఇక్కడ మా జగజీవన్ రావు గారి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరికి వచ్చి ఈ యొక్క ఉత్సవాల కమిటీలో మేము పాల్గొన్నాము. మరి ఇక్కడ నుండి మేము రహమత్ నగర్, మరి ఇక్కడ నుంచి ఇసుబ్బుడా చెక్ పోస్ట్, మళ్ళీ అక్కడ నుంచి ఇందిరానగర్, మరి అక్కడ నుంచి బంజారా హిల్స్, అక్కడ నుంచి మరి ట్యాంక్ బండ్కు మళ్ళీ ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బషీర్బాగ్లో మేము ఎండ్ అవుతాం, బషీర్బాగ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర. మరి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ పుట్టినరోజు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాదండి, యావత్ భారతదేశానికే ఇది ఒక పండగ దినము. మరి ఈ పండగ దినం నాడు మొత్తం భారతదేశం అంతా ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఎస్పీఆర్ హిల్స్ నుంచి మరి రమేష్ గారు మరియు బాలయ్య గారు, మరి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటై గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక నేతలు చింతా అనిల్, ఎరుకల రాజ్కుమార్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ పెద్దలు దనసరి ఎర్రయ్య, గట్టి రాములు, బుగ్గల కొమరయ్య, కొడెం మహేందర్, దాడి కోటిలింగం, సారంగం మల్లికార్జున్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నూట 130వ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మాంతనిలో అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 130వ అంబేద్కర్ జయంతి సందర్భంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, మంతని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రకారంగా తెలంగాణ సిద్ధించిన తర్వాత తెలంగాణ స్వరాష్ట్రంలో మహనీయులకి గొప్పగా వారి జయంతులను జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉద్యమం చేసిన పార్టీ ఉండడం వలన మహనీయులకి గౌరవం దొరుకుతూ ఉన్నది అనటానికి అనేక సాక్ష్యాలు మన కళ్ళ ముందటే కనబడతా ఉన్నాయి. అన్ని పండగలని, అందరి జయంతులను, వర్ధంతులను ప్రభుత్వమే నిర్వహించడం, ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం ద్వారానే ఇది జరుగుతూ ఉన్నదనే విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సంతోషం కలిగించే అంశం ఏంటంటే మంత్రి నియోజకవర్గంలో మహనీయులను మర్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కళ్ళు తెరవడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఉప ప్రధానిగా ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ప్రధానిగా చేసి అవమానంతో చనిపోయినటువంటి పివి నరసింహరావు గారి విగ్రహాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఈ విధంగా అనేక మంది మహనీయుల విగ్రహాలను ఇప్పటికే పెట్టినాం. ఇవాళ పుట్ట శైలజ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఈ నియోజకవర్గానికి రక్ష, అది మేము మాత్రమే రక్షణ గాను ఈ నియోజకవర్గంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి ఉండడం వలనే వాళ్ళ గొప్పగా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇట్టి విషయాలను అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనించాలని కోరుతూ ఇవాళ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ కరోనా మహమ్మారి 2వ దశ ఉద్భవిస్తూ ఉన్నది, ప్రమాదకరంగా మారుతూ ఉన్నది. ప్రజలను కూడా
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. వారు ఏదైతే కళలు అన్నారో ఆ కళలు నిజం కావాలంటే ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని పాటించి మనమందరం కూడా మన సమాజానికి మంచి చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది అంబేద్కర్ని కేవలం దళిత నాయకులుగా చూస్తున్నారు. కానీ దళిత నాయకుడిగా కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆయన మేలు జరగాలన్న ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచనతోటి భారత రాజ్యాంగం రాయడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ఆనాడు చాలామంది ఎడ్యుకేషన్ లేకుండా పోవడం వలన ఆయన రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా చదవలేకపోయినారు. కానీ సమాజం మార్పు రావడం వలన ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగం రాసిండో ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ యందు పెద్దలు గౌరవనీయులు డీసీసీబీ చైర్మన్ నామదేవ్ కాంబ్లే గారు మరి దళిత సోదరులందరూ కూడా కలిసేసి నేడు డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలుపుడు. మరి దళిత గిరిజన బహుజనుల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం అధికారికంగా మరి ప్రభుత్వంతో పాటు మనం అందరం కూడా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జగ్లేర్ గ్రామ బస్టాండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ రాములు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలు వెలకట్టలేనివన్నారు. ఈ కార్యక్రమంలో జగ్లేర్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు హనుమంతు, రాజేందర్, గణేష్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు 14 సంతానం అంబేద్కర్ గారు. అంబేద్కర్ అసలు పేరు భీమరావు. ప్రతిభను గుర్తించి అంబేద్కర్ అనే పేరు పెట్టింది. అంబేద్కర్ అసలు పేరు భీమరావు. అంబేద్కర్ గారు ఎన్నో ఒడిదుడుకులకి ఆయన కష్టాన్ని త్యాగం చేసిండు. విదేశాలలో ఉన్న రాజ్యాంగాలు చదువుకుని అంబేద్కర్ గారు మనకి మహా పెద్ద గొప్ప, అంటే ఎవరు చేయనంత పని మనం చేసి మనం ఈరోజు ఆయన అడుగుజాలో మనం సుఖంగా బ్రతుకుతున్నాము. అంటే ఆయన పుణ్యమే. ఆయన కష్టపడి రోజుకు 16 గంటలు చదివి అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి వాళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి నా ప్రజలు జాతి నిర్మాణలలో అంబేద్కర్ భారత జాతి నిర్మాణ వస్తుంది అని కూడా మనందరికీ తెలిసింది. అయితే అంబేద్కర్ గురించి ముఖ్యంగా చెప్పాలనుకుంటే పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల బీజేపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు, పార్టీ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుభాష్, సంతోష్, జిల్లా నాయకులు జనార్దన్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు తీకుట్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గంలో మనం అందరం యువకులు కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ
అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికి మాత్రమే అతీతుడు కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, ప్రతి మతానికి ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి రూపకర్త, ఒక రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ఆ ముసాయిదా కమిటీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. కానీ ఈరోజు అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గానికి మాత్రమే సొంతంగా వాడుకునేందుకు చూసినటువంటి కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయేటటువంటి ఒక రోజులు కూడా చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలను దృష్టిలో పెట్టుకొని భారత రత్న సైతం కూడా ప్రకటించినటువంటి ఒక సందర్భం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో ముందుకు సాగాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిగారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేశాడని పేర్కొన్నారు. కుల వివక్షపై, సామాజిక అసమానతలపై నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోనె జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కలకోట అనిల్ కుమార్, రైతు కోఆర్డినేటర్ గడ్డం రవీందర్ పాల్గొన్నారు. రాజీనామా చేసి వాళ్ళకు మహిళా బిల్లు కావాలి, రిజర్వేషన్ కావాలి, ఏదైతే ఈ యొక్క మహిళలందరికీ సమాన హక్కులు కావాలని పోరాటం చేసి త్యాగం చేసినటువంటి మహనీయుడి వల్లనే ఈరోజు ఎంతో మంది ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతున్నటువంటి పరిస్థితులు మహిళలు. మరి దాన్ని గుర్తించలేకపోతుండ్రు, ఆశయాలను ఎందుకు కొనసాగించలేకపోతుండ్రు, ఎందుకు దాన్ని దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన ప్రతిభాశాలి, దళిత బహుజనుల వికాసానికి బాటలు వేసిన భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం అన్నారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్యతో కలిసి ఆయన పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్గొనడం జరిగింది. ప్రపంచ మేటి మేధావి, ఈ దేశానికి గొప్ప రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగ అధినేత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే భారత రాజ్యాంగంలో అనేక అవకాశాన్ని పొందుపరిచినటువంటి వ్యక్తి. ఏదైనా ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు వాళ్ళు స్వేచ్ఛగా మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని చెప్పేసి విడిపోవాలనుకున్నప్పుడు మెజార్టీతో సంబంధం లేకుండా విడిపోయేటువంటి స్వేచ్ఛను, ఆ క్లాజును కూడా భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని యొక్క సెలవుతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంబేద్కర్ స్ఫూర్తితో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ కలలు కన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని విద్యోన్ముఖుల్ని చేయాలి, వాళ్ళలో జ్ఞానాన్ని పెంపొందించాలి, వాళ్ళలో గొప్ప ప్రయోజకుల్నిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలను స్థాపించి విద్యకు దూరంగా, ఆంగ్ల మాధ్యమానికి దూరంగా ఉన్నటువంటి ఈ వర్గాల్ని ఇంగ్లీషు విద్యలో ప్రావీణ్యం పొందేటువంటి పద్ధతుల్లో ఇలా తీర్చిదిద్దుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి అంబేద్కర్ కలలు కన్నటువంటి కళల్ని నిజం చేస్తున్న స్వాప్నికుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాల పేరుతో, అనేక ఎడ్యుకేషన్ స్కీమ్ల పేరుతోని అంబేద్కర్ కలలు కన్నటువంటి కళల్ని నిజం చేస్తున్నటువంటి ప్రభుత్వం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మోత్కులగూడెం కూడలిలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ అన్సూర్ రషీద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ రమేష్, జెడ్పీటీసీ సభ్యులు డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొనగంటి సంపత్, హమాలీ సంఘం అధ్యక్షులు దేశిని కోటి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రాజారావు
రాజకీయ నాయకుల పార్టీలు ఖచ్చితంగా ఈనాడు జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈనాడు భారతదేశంలోనే మరి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 101వ జయంతిని పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. ఈ కరోనా రెండోసారి విజృంభిస్తున్న తరుణంలో మరి మేము ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి, ఈనాడు కూడా మళ్ళా చిన్నగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి తెలంగాణ రాష్ట్రంలో కరోనా మీద తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. మరి అంబేద్కర్ గారి ఆశయాలు జయంతిని వర్ధంతిని జరుపుకోకుండా వారి ఆశయాలు ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు తెలంగాణ సాధించుకున్నామంటే మరి అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ ద్వారానే ఈనాడు తెలంగాణ మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాడు భారతదేశంలోనే మరి అంబేద్కర్ ఆశయాలను ఎంతోమంది పేదవారికి అనుకూలంగా ఈనాడు మరి సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా మా ఆర్టికల్ తీసుకొచ్చిన ఘనత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఈనాడు మేమందరం ఈనాడు ఈ రోడ్డు మీద ఉన్నాం, ఈనాడు ఈ పదవులలో ఉన్నామంటే ఆ అంబేద్కర్ గారి మరి ఆర్టికల్ ద్వారానే మేము అందరూ అయినాం. నిజంగా కూడా పేద బడుగు బలైన వర్గాల కొరకై ఆర్నిశలు ఆయన జీవితాంతం కష్టపడి ఎక్కడో పుట్టి ఈనాడు మనకు మంచి సందేశాన్ని అందించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ దివాస్ దేవిడిలో అగ్ని ప్రమాదం, భయాందోళనకు గురైన స్థానికులు, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది. తెలంగాణ అగ్నిమాపక వారోత్సవాలు మొదలు, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్లో ప్రారంభించిన ఫైర్ విభాగం అధికారి. సికింద్రాబాద్లో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల కేంద్రం ప్రారంభం, గ్యారంటీ వారంటీలతో విక్రయిస్తామంటున్న నిర్వాహకులు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే. వనపర్తి జిల్లాలో అకాల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం, తీవ్ర ఆవేదనలో రైతులు, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం